క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యెషయా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా నీమీము నీటి తావలు ఎడారిలాయను, అది ఇంకను అడవిగా ఉండును, గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనో కనబడదు. ఈ మాటలు మనం యెషయా ప్రవక్త మోయాబును గురించి తెలియజేస్తున్న దేవోక్తిలో మనం చూస్తున్నాం అన్నమాట. మోయాబును గురించి దేవుడు దేవోక్తి పలకమని యెషయా గారికి చెప్పినప్పుడు మోయాబు ఎలాగ ఉండబోతుంది అనేది యెషయా ప్రవక్త ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు కదా, ఏలయనగా నీమీము నీటి తావలు ఎడారులైన. నీమీము అనేది మోయాబులో ఒక ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో నీటి తావలు అంటే నీరు యొక్క చాలా ప్లెంటీ ఆఫ్ వాటర్ అక్కడ ఉండేదన్నమాట. సమృద్ధి అయిన నీటి తావలు అక్కడ ఉండేవి. కానీ అవి ఏమైపోయేవంట, ఎడారులు అయిపోయేవంట. అంటే నీటి తావలు ఎడారులు చూడండి ఎంత డిఫరెన్సో. నీటి తావలు ఉండే స్థలం అంట ఎడారిగా మారిపోయిందంట. ఎడారిలో ఒక్క చుక్క నీరు కూడా దొరకదనమాట. అంతేకాకుండా అది ఇంకను అడవిగా ఉండును. అంటే నీటి తావలు ఉన్న ప్రాంతం ఎలా ఉంటుంది అని అంటే సస్య సమృద్ధితో ఉంటుంది. అక్కడ పంటలు మంచిగా పండుతాయి. ఏ చెట్టు పెట్టినా, ఏ మొక్క పెట్టినా, ఏ విత్తనం వేసినా అది ఫలభరితంగా ఉంటుంది. కానీ అదంతా ఎలా అయిపోయిందంట, అడవిలాగా మారిపోయిందంట, ఎడారిలాగా మారిపోయిందంట. ఇంకొకటి అడవిలాగా ఉందంట. గడ్డి ఎండిపోయాను, గడ్డి కూడా మొలుస్తలేదట. అంటే భూమిలో ఉన్న నీటి ఎద్దడి ఉంటే, అంటే బయట నీరు లేకపోయినా భూమిలో నీరున్న గడ్డి మొలుస్తుంది. కానీ భూమి కూడా ఏమైపోయింది అంటే ఎండిపోయింది అనమాట. చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. అంటే పచ్చదనం అనేదే లేదంట. నీటి తావలు ఉన్న ప్రాంతం అంతా కూడా పచ్చగా అందంగా ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే మోయాబు మీదకి ఒక దేవోక్తి వచ్చిందో, దేవుడు ఏం చేయబోతున్నారో తెలియజేస్తున్నారో, ఆ ప్రాంతం అంతా కూడా ఎడారిలాగా అయిపోతుంది, అడవిలాగా అయిపోతుంది. గడ్డి ఉండదు, చెట్టు చేమ ఉండదు, పచ్చనిది ఏది ఉండదు. ఒకసారి ఊహించుకోండి, పచ్చనిది ఏది లేని ప్రాంతం ఎంత ఘోరంగా ఉంటుందో అలాంటి ప్రాంతంగా మోయాబు మారబోతుంది అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దేవునితో మనం ఉంటే మనము జీవము గల దేవుని కలిగి ఉన్నాం. మన దేవుడు జీవజల నది అయి ఉన్నాడు. మనము జీవముతో ఉంటాము, పచ్చగా ఉంటాము. మన జీవితంలో ఎండిపోయినవి కూడా ఎడారులుగా మారుతాయి అనే వాగ్దానము ఉంది. కానీ మోయాబు దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకొని తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోయినందుకు తన పచ్చదనం అంతా పోయి పచ్చదనం లేని ప్రాంతంగా ఎడారిగా అడవిగా మారిపోయిందంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత కలిగిన వారముగా, కృతజ్ఞత బుద్ధితో దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో అంటుకట్టుకొని ఉంటే మనము జీవము గల వారంగా పచ్చగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అటువంటి కృపా జ్ఞానం మనందరికీ కలుగునుగాక. ఆమేన్.